జై శ్రీరామ్ అందరికీ, సాంశరణం సాములందరికీ. నేను నల్లమల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. అయ్యప్ప మాల దీక్ష వేసుకొని కాలేజ్కి వస్తే నల్ల బట్టలు వేసుకొని కాలేజీకి రావద్దని అన్నారు. మిడ్ ఎగ్జామ్ అప్పుడు వేసుకొని వచ్చిన కాలేజ్ డ్రెస్ వేసుకొని వస్తేనే కాలేజీకి రావాలని అని అన్నారు సార్ వాళ్ళు. మన ఇష్టం లేకున్నా కానీ కాలేజ్ డ్రెస్ వేయించారు. కాలేజ్ డ్రెస్ వేసుకుంటేనే కాలేజీ రావాలని చెప్పారు. కాలేజీ రాకుంటే ఇంటికాడ ఉంటానేమో మా డాడీ సామ్ ఫోన్ చేసి మీ సామ్ కాలేజ్కి వస్తలేడు, కాలేజ్ పంపించని అని అన్నారు. ఇలా మాల బట్టలు వేసుకొని కాలేజ్కి వస్తే లోపలికి వచ్చినాక నల్ల బట్టలు ఇప్పి కాలేజ్ డ్రెస్ వేసుకొని ఉంటేనే కాలేజీకి రావాలని చెప్పారు. సార్ ఇట్లా అడ్డవులుగా మాట్లాడిండు సాంశరణం అందరికి. సారు నిన్ను ఎవరు రమ్మన్నాడు కాలేజ్కి, నువ్వు ఎందుకు వచ్చినావు, ఇంటికాడనే ఉండాలి, 40 మాల వేసుకొని నువ్వు ఎందుకు వచ్చినావు అని అన్నారు. మరి ఇతర మతాలకు ఇట్లా గడ్డాలు మీసాలు పెంచుకొని వస్తే అలౌ చేసిరు, కానీ నేను మాల వేసుకొని నల్ల బట్టలు వేసుకుంటే మనకు నల్లమల్లారెడ్డి కాలేజీలో అలౌ చేస్తలేరు. బలవంతంగా నాకు కాలేజ్ డ్రెస్ లేకున్నా అని కాలేజ్ డ్రెస్సులు స్టాఫ్ రూమ్ లో పోయి కాలేజ్ డ్రెస్ ఇప్పించి నాకు కాలేజ్ డ్రెస్ వేయించారు. సార్సామిని ఎందుకు వేసుకురావద్దు సార్సామి అంటే, నువ్వేమన్నా నీతులు చెప్తున్నావు, మేము 18 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం, నువ్వేమన్నా కొత్తనా అని అంటారు. హిందూ మతాలు అయ్యప్ప మాల వేసుకొని కాలేజ్కి వస్తేనే కాలేజ్ డ్రెస్ అలో ఉంటేనే రావాలని చెప్పారు. మాల బట్టలు వేసుకుంటే అలో లేదని చెప్పారు. మరి వేరే మతస్థులు కాలేజ్కి వస్తే గడ్డాలు పెంచుకొని వస్తే వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఉంది అని నేను అడుగుతున్నా అందరినీ. సాంశరణం అందరు రియాక్ట్ అవ్వాలి. సాంశరణం